హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జెన్జీ హ్యాప్. సో ఈరోజు కనుక వీడియోలో చూసుకున్నట్లయితే టీఎస్ పీజీ సెట్ నోటిఫికేషన్ చాలామందికి అయితే రిజెక్ట్ అయిపోయింది వెబ్ కౌన్సిలింగ్కి. ఎందుకు రిజెక్ట్ అయిపోయారు, ఏంటి కథ అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో టీఎస్ పీజీ సెట్ అడ్మిషన్ ఫ్రెండ్స్, సో దీనికైతే అప్లై చేశాను నేను. సో ఎగ్జామ్ కూడా కంప్లీట్ అయిపోయింది, ర్యాంక్ వచ్చేసింది, యు ఆర్ క్వాలిఫైడ్ అని ఇచ్చేశారు. ఇక్కడ కనుక చూసుకోవచ్చు. ఎందుకు రిజెక్ట్ అయింది అనేది అయితే ఫర్దర్గా డిస్కస్ చేసుకుందాం. మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. కొత్తగా ఏమైనా నోటిఫికేషన్స్ కానీ ఏమైనా ఏపీ పీజీ సెట్ నుండి ఏమైనా అప్డేట్స్ అని వస్తే ఫర్దర్గా అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. సో ఇక్కడ కనుక చూసుకోవచ్చు, ఇది నా యొక్క టీజీ పీజీ ఈ సెట్ 2025 ఒక ర్యాంక్ కార్డ్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు క్వాలిఫైడ్ అని నాకు ర్యాంక్ అని ఇచ్చారు. సో అయినా కానీ క్వాలిఫై అయ్యలేదు. వెబ్ ఆప్షన్స్కి అయితే అప్లై చేద్దామని ఈరోజు వెబ్ కౌన్సిలింగ్ ఓపెన్ చేశాను. సో అయితే ఎందుకు రిజెక్ట్ అయిపోయిందంటే బికాస్ ఆఫ్ ఏపీ స్టూడెంట్ ఫ్రెండ్స్. నేనైతే ఆంధ్ర నుండి బిలాంగ్ చేస్తాను. సో స్టడీస్ అయితే ఇక్కడే కంప్లీట్ అయిపోయింది, కానీ నా ప్రొఫైల్ని అయితే టీఎస్ పీజీ సెట్ వాళ్ళు అయితే రిజెక్ట్ చేశారు. కనీసం 15% కోటాలో కూడా సీట్ అయితే ఇవ్వలేదు. ఇక్కడ చూసుకోవచ్చు, సర్టిఫికేషన్ వెరిఫికేషన్ స్టేటస్ అని ఇచ్చారు. టీఎస్ పీజీ సెట్ 2025 అడ్మిషన్స్ బేస్డ్ ఆన్ ద ప్రిలిమినరీ certificate verification of the documents submitted. You are not eligible for exercising web options. రీజన్ అయితే ఇచ్చేసారు. ఇక్కడ రీజన్ కూడా చూసుకోవచ్చు. ఎంటైర్ స్టడీ అవుట్ సైడ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ నాట్ ఎలిజిబుల్ అంట. మరి దారుణం ఫ్రెండ్స్. అయితే కనీసం అదర్ స్టేట్స్కి 15% అయినా ఇస్తారని అనుకున్నాం, అవుటర్ స్టేట్స్కి. అది కూడా లేదు. అవుటర్ స్టేట్స్ అని చెప్పేసి వెబ్ కౌన్సిలింగ్ కూడా అలో చేయలేదు, మొత్తం రిజెక్ట్ చేసేసారు. వెరీ బ్యాడ్ న్యూస్ ఫ్రెండ్స్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెబ్ కౌన్సిలింగ్ దాకా కూడా వెళ్ళలేకపోయాను. ర్యాంక్ కూడా వచ్చేసింది, క్వాలిఫై కూడా అయిపోయాను, కానీ ఏం చేద్దాం, వెరీ బ్యాడ్ లక్ అనమాట. సో మీరు కూడా ఏపీ స్టూడెంట్స్ అయితే చూడండి, నెక్స్ట్ టైం నుండే అయితే అప్లై చేసుకోకండి. అంత అప్లై చేసినా కానీ వేస్టే. సో తెలంగాణ గవర్నమెంట్ అయితే తీసుకున్న డెసిషన్ అయితే అది. తర్వాత ఇక్కడ రీజన్ ఏంటని చూస్తే నాకు తెలిసింది ఏంటంటే టీఎస్పీజీ సెట్ స్టేట్ పోస్టల్ గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామ్. సో ఇస్ కండక్టెడ్ ఓన్లీ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు తెలంగాణ, అంటే తెలంగాణ వాళ్ళకే అనమాట. సో లోకల్ అండ్ నాన్ లోకల్ పర్ తెలంగాణ స్టేట్ రూల్స్. ఏపీ స్టూడెంట్స్ కెన్ రైట్ ద ఎగ్జామ్ బికాస్ బోత్ ఏపీ అండ్ తెలంగాణ స్టిల్ ఫాలో సమ్ కామన్ అగ్రిమెంట్స్ అండర్ ద ఏపీ Recognition Act 2014, which allows students for state to appear for other states to enter. సో నేనైతే దీని ప్రకారమే కామన్గా రాయొచ్చు అని చెప్పేసి రాసేసాను. బట్ ఎలిజిబిలిటీ ఫర్ అడ్మిషన్స్ సీట్ అలాట్మెంట్స్ ఈజ్ రిస్ట్రిక్టెడ్ అంట. తెలంగాణ కోటా యూజువల్లీ అడ్మిట్ ఓన్లీ తెలంగాణ లోకల్ క్యాండిడేట్స్. అదర్ స్టేట్స్ కూడా కనీసం 20-30% అయితే బయట అయితే ఇస్తారు అవుటర్ స్టేట్స్ వాళ్ళకి రిజర్వేషన్. సో మన తెలంగాణ గవర్నమెంట్కి అయితే ఏమైంది అయితే నాన్ లోకల్ స్టూడెంట్స్కి స్మాల్ పర్సంటేజ్ అయినా ఇస్తారు, ఎక్కడైనా ఇస్తారు. కానీ ఇఫ్ అన్ ఏపీ స్టూడెంట్ క్వాలిఫైస్ దే మే నాట్ గెట్ ఎనీ సీట్ అన్లెస్ దే కమ్ అండర్ ద స్పెసిఫిక్ కేటగిరీ ఆఫ్ నాన్ లోకల్ కోటా కింద అయినా ఇవ్వాలి ఎన్సీసీ. ఏపీ స్టూడెంట్స్ allows to take TSPG set qualified but not guarantee eligibility for admissions. సీట్ క్వాలిఫై అయినా కానీ ఇవ్వలేదు. సో ఇక్కడ చూసుకోవచ్చు, నాన్ లోకల్ క్యాండిడేట్స్కి అయితే 15% సీట్ అయితే ఇవ్వాలి, కానీ రెసిడెన్సీ అన్రెసిడెంట్ పర్సన్స్కి అయితే ఇవ్వడానికి కుదరదని గవర్నమెంట్ డిసైడ్ చేసిందంట. However, in participating the demand of Telangana students is high, and so AP students get very few chances అంట. ఎందుకంటే వాళ్ళు ఓన్లీ వాళ్ళ ఇచ్చిన నోటిఫికేషన్లో ఏముందంటే ఏపీ స్టూడెంట్స్ ఆర్ అదర్ స్టేట్ స్టూడెంట్స్కి 15%, నాన్ లోకల్ స్టూడెంట్స్కి అయితే 15% ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి ఇచ్చేశారు. కానీ అది కూడా ఎలా అంటే ఒకవేళ భార్యాభర్తలు కనుక
ఇక్కడ ఉంటున్నట్లయితే రెసిడెన్సీ నాన్ లోకల్ అయినా కానీ ఇక్కడ రెసిడెన్సీ ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఉంటే సీట్ అప్లై చేసుకొని మీరు ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితే ఇక్కడ జాబ్ హోల్డర్స్ అయ్యి ఉండి ఇక్కడ రెసిడెన్సీ అయ్యి ఉంటే నాన్ లోకల్ క్యాండిడేట్స్ అయినా అప్లికేబుల్ అనమాట. ఇప్పుడు ఒకవేళ మీరు ఆంధ్రాలో ఉంటూ లేకపోతే వేరే స్టేట్లో ఉంటూ మీరు కనుక ఇక్కడ టీఎస్పీసీ సెట్ ఒక రెసిడెన్సీ ప్రూఫ్ కూడా లేకుండా రాసుకున్నట్లయితే మీరైతే నాట్ ఎలిజిబుల్. సో రెసిడెన్సీ ప్రూఫ్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్. మీరు ఒకవేళ బీటెక్ ఇక్కడ చదువుండి పీజీ సెట్కి అప్లై చేసుకొని రాసుకుందాం అనుకుంటే అలా అయినా అప్లికేబుల్. మినిమం 7 years అంటే మినిమం 10th నుండి అయితే వీళ్ళు అడుగుతున్నారు. 7 years ఆఫ్ ఎడ్యుకేషన్ కనీసం ఉండాలి. 7 years బిఫోర్ ద ఎగ్జామ్ కనీసం అలా అయినా ఉన్న అప్లికేబుల్ అనమాట. సో మీరు 4 years బీటెక్ అంటే 10th ఇంటర్ ఇంకా బీటెక్ ఇక్కడ చదువుంటే మీరు అప్లికేబులే. కానీ ఒకవేళ మీరు ఇక్కడ చదువు లేకపోయినా ఒకవేళ రెసిడెన్సీ ప్రూఫ్స్ ఏమైనా లేకపోయినా మీరైతే నాట్ అప్లికేబుల్ ఫ్రెండ్స్. సో చూసుకోండి ఆంధ్ర స్టూడెంట్స్ ఆర్ మిగతా స్టూడెంట్స్ అయితే అదర్ స్టేట్ స్టూడెంట్స్ అయితే చూడండి, గమనించి అప్లై చేయండి. ఒకవేళ మీ దగ్గర ప్రూఫ్లు లేకపోతే మీరు అప్లై చేసిన బొక్కే అనమాట. నా ఉద్దేశం ఏంటంటే అప్లై చేయకుండా ఉండటమే బెస్ట్. ప్రూఫ్లు లేనప్పుడు ప్రూఫ్ ఉంటే యూ కెన్ క్యారీ, మీరు అప్లై చేసినా మీకు బెనిఫిషియరీ అనమాట. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. మీరు కూడా ఇలాగే ఒకవేళ ఫెయిల్ అయి ఉంటే అప్లికేబుల్ అయినా ఒకవేళ మీకు సీట్ అలాట్మెంట్ రాకపోయి ఉంటే ఒకసారి అయితే కామెంట్ చేసేయండి. దోస్ హు ఆర్ అప్లై అయిన వాళ్ళు మీకు ఏ ర్యాంక్ వచ్చిందో అయితే కామెంట్లో చెప్పండి. యూ కెన్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆన్ టీఎస్పీజీ సార్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్.